ఒక ప్రశ్నను సంధించడం జరిగింది. గత సంవత్సరం నవంబర్ 10వ తారీఖు నాడు కామారెడ్డిలో బీసీ డిక్లరేషన్ను మీరు ప్రకటించి ఒక సంవత్సర కాలం అయింది. సంవత్సరం అయిన సందర్భంగా మీకు గుర్తు చేస్తూ ఉన్నాం. మీరు మర్చిపోయి ఉంటారు. అధికారం వచ్చింది కదా, అధికారం యొక్క మత్తులో పడిపోయి ఉంటారు. వీటి సంగతి ఏందని చెప్పి ప్రశ్నించడం జరిగింది. అడిగితే సమాధానం చెప్పాలి. బలహీన వర్గాల యొక్క డిక్లరేషన్లో మీరు ఏం చేసిందో, ఎంత బలహీన వర్గాల పురోగతి చెందిందో, మీ కార్యాచరణ ఏందో, యాదవులకు గొర్రెట్ల బంద్ చేసిందో, ముదిరాజ సోదరులకు చేప పిల్లలు వేయడంలో ఏ రకంగా మీనమేషాలు లెక్కించిందో, ఏ రకంగా బలహీన వర్గాలను వంచిందో అది చెప్పేది పోయి ఇక్కడ మా మిత్రుడు కేటీఆర్ గారిని విమర్శిస్తేనో, కేసీఆర్ గారిని విమర్శిస్తేనో, ఏదైనా అదనంగా ఏదైనా పదవులు వస్తాయని ఆశపడి స్థాయి తప్పి విమర్శలు చేస్తూ ఉన్నారు. అదేవిధంగా సమగ్ర కుటుంబ సర్వే మేము స్వాగతిస్తున్నామని కేటీఆర్ గారు చెప్పింది. సమగ్ర కుటుంబ సర్వేను స్వాగతిస్తున్నాం. 42% రిజర్వేషన్ ఇచ్చిన తర్వాత ఎన్నికలు పెట్టమని కోరుతున్నాం. కానీ అందులో కొన్ని ప్రశ్నలు అభ్యంతరకరమైనవి ఉన్నాయి, ప్రజలు అనుమానపడేటట్టున్నాయి. వాటి విషయంలో ఆలోచించమని చెప్పిండ్రు. అదేవిధంగా అధికారులను ప్రజలు ఏ రకంగా ప్రశ్నిస్తూ ఉన్నారు, నిలదీస్తూ ఉన్నారు, దూషిస్తున్నారనే విషయాన్ని కూడా మాట్లాడడం జరిగింది. ఇందులో ఏది అవాస్తవం అండి? సమగ్ర కుటుంబ సర్వే కులాంగ బలహీన వర్గాలకు సంబంధించినటువంటి క్యాస్ట్ సెన్సస్ తీసుకున్నప్పుడు అందులో కొన్ని అభ్యంతరంగా చాలా ఉన్నాయి, కొన్ని కాదు చాలా ఉన్నాయి. అన్ని అవసరమా మీకు ఏం కావాలి? అయినా బలహీన వర్గాలా లేకపోతే సబ్ క్యాస్ట్ ఏంది, ఆయన ఎక్కడుంటుండు, ఇది కాకుండా నీకు బ్యాంక్ లోన్ ఉన్నదా, నీకు ఇల్లు ఉన్నదా, బంగారం ఉన్నదా, కొడుకు నౌకరీ ఎత్తుండా, నీకు ఎన్ని గదులు ఇల్లు ఉన్నది, ఇంట్లో ఏసీ ఉన్నదా, ఫ్రిడ్జ్ ఉన్నదా, కూలర్ ఉన్నదా, ఇవి మీకు అవసరమా? ఇవి అడిగినప్పుడు ప్రజలకు అనుమానం కలుగుతున్నది. వీటిని పేరు చెప్పి మాకు ఎక్కడ సంక్షేమ ఫలాలకు మంగళం పాడతారో అని అనుమానం కలగడంలో తప్పేం లేదు కదా. ఈరోజు చిలకపల్లికి భక్తులు కదా చాలామంది కాంగ్రెస్ పార్టీ నాయకులు ఈరోజు వాళ్ళ నాయకుడు రేవంత్ రెడ్డి ఆ రోజు 2014లో టీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు సమగ్ర కుటుంబ సర్వే జరుగుతున్నప్పుడు వారి మాటలను నేను ఒకసారి మీకు గుర్తు చేస్తా. ఆ రోజు ఆయన ఏం మాట్లాడిండు? సర్వేను బహిష్కరించమని మేము చెప్పట్లేదు, కానీ సర్వేకు వచ్చి ఒత్తిడి చేసి సమాచారాన్ని ఇవ్వాల్సిందని ఎవరన్నా అంటే మాత్రం వాళ్ళని బహిష్కరించాల్సిన అవసరం ఉన్నది. వాళ్ళ మీద కేసులు కూడా పెట్టాల్సిన అవసరం ఉన్నది. వ్యక్తిగతమైన సమాచారాన్ని ప్రైవసీ యాక్ట్ కింద ఆర్టికల్ 21 ప్రకారం కాన్స్టిట్యూషన్లోనే వ్యక్తిగతమైన సమాచారాన్ని ఎవరికి కూడా ఇవ్వాల్సిన అవసరం లేదన్నది. ఇన్కమ్ ట్యాక్స్లో భర్త సమాచారాన్ని భార్య సమాచారాన్ని భర్తకు కూడా ఇవ్వద్దని ఉంది ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ ప్రకారం. ఆస్తుల వివరాలకు సంబంధించి, బ్యాంకు ఖాతాలకు సంబంధించి ఇంత విస్పష్టంగా చట్టాలు ఉన్నప్పుడు ఎవడినో దారిన పోయే దానైన మన ఇంటికి పంపించి నీకు ఏ బ్యాంకులో ఖాతా ఉంది, నీకు ఏ పోస్ట్ ఆఫీస్లో ఎంత ఉంది, నీ ఇంట్లో బంగారం ఎంత ఉంది, లేకపోతే నీకు ఎన్ని గదుల ఇల్లు ఉంది, నువ్వు ఏ గదిలో పడుకుంటావు, ఏ గదిలో ఉంటావు అనే సమాచారాన్ని ఎవడన్నా బుద్ధుండేటోడు అడిగేదేనా? ఈ సమాచారం అంత ఇచ్చిన తర్వాత నీకు తీసుకెళ్ళి ఏ దొంగకో ఇస్తే ఆ దొంగ మన ఇంటి మీద పడడాక ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి దొంగ వివరాలు కాకపోతే ఏ రకంగా సమర్థించుకుంటారు ముఖ్యమంత్రి గారు? ఈ సమాచారం దుర్వినియోగం అయితే ఖచ్చితంగా ఈ సర్వేకి ఆదేశాలు ఇచ్చిన ముఖ్యమంత్రిని తీసుకెళ్లి జైలు పెట్టాలి. మా వ్యక్తిగతమైన సమాచార సేకరణ చేయడానికి ఈ రాష్ట్ర ప్రభుత్వానికి కూడా అధికారం లేదు. ఎవరు కూడా మిమ్మల్ని వ్యక్తిగతమైన సమాచారాన్ని అడిగితే వాళ్ళని నిలదీయండి, ఆ అధికారులను బహిష్కరించండి.
మరి దీనికి ఏం సమాధానం చెప్తారు? రేవంత్ రెడ్డి ఏం చెప్తాడు? నిన్న మాట్లాడినటువంటి నాయకులు ఏం సమాధానం చెప్తారని అడుగుతా ఉన్నా. అరే ఎందుకయ్యా ఇంత ఉలికి పడుతూ ఉన్నారో నాకు అర్థమైతలేదు. ఈరోజు మీరు అధికారంలోకి రావడానికి ప్రజలకు హామీలు ఇచ్చింది వాస్తవం కాదా? బీసీ డిక్లరేషన్లో బలహీన వర్గాల ఓట్లను కొల్లగొట్టడానికి ఆశలు కల్పించింది వాస్తవం కాదా? మేము అధికారంలోకి వచ్చిన 6 నెలలలో పట్టే గణాంకాలు తెప్పిస్తాం, స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహిస్తాం చెప్పింది వాస్తవం కాదా? ఈరోజు కాలయాపన చేసింది మీరు. ప్రజలకు ఇచ్చినటువంటి వాగ్దానాలు అమలు చేయడంలో వైఫల్యం చెందింది మీరు. ప్రజలు ఈరోజు స్వచ్ఛందంగా అధికారులను నిలదీస్తున్నది వాస్తవం. ఎక్కడైనా లోపాలుంటే సరి చేసుకోండి. ప్రజలు మీకు అధికారంలోకి ఇచ్చిండ్రు. ఈరోజు ప్రజలు మాకు ప్రశ్నించేటువంటి ప్రధాన ప్రతిపక్ష హోదా ఇచ్చింది. మేము ఈరోజు ప్రశ్నిస్తాం. ప్రశ్నిస్తే సమాధానాలు చెప్పాల్సింది పోయి ఎదురుదాడి ముఖ్యమంత్రి నుంచి మొదలుకొని గల్లీ స్థాయి నాయకుల వరకు కూడా ఎదురుదాడి చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఎదురుదాడి వల్ల ప్రయోజనం ఉండదు. నాకు తెలిసి ఇంత తక్కువ సమయంలో ఇంత ప్రజా వ్యతిరేకతను కూడగట్టుకున్న ప్రభుత్వం భారతదేశంలోనే కాదు, ఎక్కడ కూడా ఇంత వ్యతిరేకతను చవిచూసిన ప్రభుత్వం ఎక్కడ ఉండదు. కేవలం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం. ఈరోజు అనేక సమస్యలు ఉన్నాయి. ఈరోజు సమస్యల మీద స్పందించాల్సినటువంటి అధికార యంత్రాంగం వాటి మీద స్పందించకుండా ముఖ్యమంత్రి పుట్టినరోజు ఆయన సంతోషాన్ని జరుపుకోవాలి, గుళ్ళె పూజలు అవో ఇవో చేసుకోవాలి. కానీ తెలంగాణ రాష్ట్ర సాధన కొరకు నిర్విరామ కృషి చేసి తెలంగాణ సమాజాన్ని ఏకం చేసి ప్రజల ఎజెండా అంతా కూడా తెలంగాణ అని చెప్పి కేంద్ర ప్రభుత్వానికి గత్యంతరమైన పరిస్థితులలో తెలంగాణ రావడానికి కారకుడైనటువంటి కేసీఆర్ గారిని శాపనార్థాలు పెడతాడు. సావాలే అంటే తెలంగాణ తెచ్చినందుక, తెలంగాణ ప్రజల యొక్క జీవితాలలో ఒక కాన్ఫిడెన్స్ లెవెల్స్ పెంచినందుక, 24 గంటల కరెంట్ ఇచ్చినందుక, ప్రతి ఇంటికి మంచినీళ్ళు ఇచ్చినందుక, రైతులకు రైతు బంధు ఇచ్చినందుక, కరోనా లాంటి క్లిష్ట సమయంలో ప్రతి గింజ రైతు ధాన్యాన్ని కొనుగోలు చేసినందుక, అసాధ్యమైన ఇది సాధ్యమే కాదనేటువంటి ప్రాజెక్టులను కట్టి తెలంగాణను అన్నపూర్ణ రాష్ట్రంగా చేసినందుక కేసీఆర్ చనిపోవాల్సిందే. ఇంత అహంకారం ఎందుకండి వీళ్లకు? ఈరోజు ఎన్నికల వాగ్దానం అమలు చేయమని ప్రజలు ఎదురు చూస్తూ ఉంటే దానికి డబ్బులు లేవని చెప్తావు. 1,50,000 కోట్లు పెట్టి మూసీ నదిని సుందరీకరణ చేస్తామంట. నీ మేనిఫెస్టోలో ఉందా? మూసీ నదికి మూసీ సుందరీకరణకు 1,50,000 కోట్లు పెడతానని చెప్పినావాను? నువ్వు చెప్పింది ఏంది? ఎకరానికి 15,000 రూపాయల రైతు భరోసా ఇస్తాను. వడ్లు పండించినటువంటి ప్రతి రైతుకు 500 రూపాయల బోనస్ ఇస్తాను. 2 లక్షల రుణమాఫీ చేస్తాను. మహిళలకు 2,500 రూపాయల ఆర్థిక సహకారాన్ని ప్రతి నెల ఇస్తాను. వృద్ధులకు వితంతువులకు 2,000 రూపాయల పెన్షన్ జాగలో 4,000 ఇస్తాను. చదువుకునే అమ్మాయిలకు స్కూటీలు కొనిస్తాను. బలహీన వర్గాలకు